జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గురుకుల బాలికల పాఠశాలలో ఇవాళ విద్యార్థినులు 6గురు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారంతా కూడా కడుపు నొప్పి అలాగే ఛాతీలో నొప్పితో వారంతా కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. మరి అసలు ఏం జరిగింది, కారణం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉండగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వారంతా కూడా రాత్రి నుంచి తీవ్రమైన చలి కారణంగా వారికి ఇబ్బంది అయిందని డిఎంహెచ్ఓ తెలిపారు. మరి అసలు కారణం ఏంటి, ఫుడ్ పాయిజనే కారణమా, మరి అసలు ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత గారు కూడా దీనిపైన ట్వీట్ చేస్తూ విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ వారు ట్వీట్ చేశారు. మాతా శిశు కేంద్రంలో ట్రీట్మెంట్ అవుతున్న విద్యార్థినులను పరామర్శించేందుకు జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దా వసంత ఇవాళ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వారికి అందిస్తున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి మెడిసిన్స్ మొత్తం కూడా ఎక్స్పైర్ అయినట్టు గుర్తించారు. ఈ క్రమంలో తక్షణమే అప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ ఆ మెడిసిన్ మొత్తం కూడా తీసేయాలని కోరగా అప్పటికప్పుడు చెత్తబుట్టలో పడేశారు. మరి ఇంత వైద్యానికి సంబంధించి వచ్చేదే ట్రీట్మెంట్ కోసం. ఈ క్రమంలో మరి ఈ విధంగా జరగడం పైన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అప్పటికప్పుడు మెడిసిన్ మొత్తం కూడా చెత్తబుట్టలో పడివేశారు. మరి అప్పటికప్పుడు ఉన్నటువంటి మెడిసిన్ కొద్ది ఉన్నప్పటికీ కూడా మరి లోపల ఎంత స్టాక్ ఉంది దానిపైన కూడా ఎంక్వైరీ చేయాలని సందర్భంగా దావ వసంత అన్నారు.